ఏర్పాటు చేయాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ఏర్పాటు చేయాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే శిక్షించాలి సప్నాను హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి సప్నాను హత్య చేసిన నిందితులను వెంటనే ఏర్పాటు చేయాలి రావాలి, బయటికి రావాలి. 30% రిజర్వేషన్, 50% రిజర్వేషన్ కాదండి. మాకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కల్పియండి. నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే కోరుతున్నా. ఏంటంటే ఒక మహిళకు రక్షణ ఏంది గవర్నమెంట్ ఇది ఏం సమస్య? ఆమె 4 సార్ల నుంచి పోయి నా రైట్ ఉంది, ఇట్లా మా బ్రదరు నాకు ఇది ప్రాపర్టీ మీద అటాక్ చేస్తుండని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ మొద్దు నిద్రపోయిన పోలీస్ వాళ్ళు ఎంత ఘోరంగా చేస్తుర్రు. ఇప్పుడు ఆమె హత్య జరిగింది. ఎవరు కారణం దీనికి? వీళ్ళు ఎవరైతే హంతకుడు ఉండో వాళ్ళని ఎమ్మడే అరెస్ట్ చేసేసి అసలు ఆయనకు బెయిల్ రాకుండా, ఏ అడ్వకేట్ కూడా ఆయనకు బెయిల్ లేకుండా మన ఐక్యత చాటాలి అందరూ. ఒక లేడీ అడ్వకేట్ అండి, ఆమెకు ఎంత భవిష్యత్తు ఉంది. 24 సంవత్సరాలు ఆమె 24 సంవత్సరాలు ఆమె ఎంత భవిష్యత్తు ఉంది. రేపు ఒక జడ్జి కావచ్చు, హైకోర్టులో జడ్జి కావచ్చు, ఎంత భవిష్యత్తు ఉంది. ఆమె భవిష్యత్తు మొత్తం కాలరాసిర్రు వీళ్ళు. పోలీసు వారు కూడా దీనికి ఒకటి కారణంగా ఉండ్రు. కాబట్టి మేమందరం మహిళా న్యాయవాదులము ఇప్పుడు వీళ్ళ ఒకటే కోరుతున్నాం. మనం మహిళా న్యాయవాదులం, ఒక మహిళకు రక్షణ లేనప్పుడు ఎంత కష్టమవుతుందో చూడండి, ఆలోచించండి. మనం ఈ ఒక్కటే కాదు, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అయిపోయింది. బార్ కౌన్సిల్ వాళ్ళు ఎవరైతే మార్చ్, మేలో, ఏప్రిల్లో పోతారో వాళ్ళ దగ్గరికి మనం అందరం పోయి కలిసికట్టుగా న్యాయవాదులు అందరం పోయి వాళ్ళ ప్రొటెక్షన్ యాక్ట్, ఎందుకంటే మనకు ప్రామిస్ చేసాడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తామని. ఇప్పుడు మన చేతిలో లేదు, వాళ్ళ చేతులు ఉంది, బార్ కౌన్సిల్ చేతులు ఉంది. కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారా? ఈ ఒకటి చేయండి సార్. మాకు మీరు ఏ చేయకున్నా సరే మాకు ఏ ఫండ్ ఇవ్వకండి, ఏమి ఇవ్వకండి. కనీసం మా రక్షణ, కనీసం అది బ్రతకడానికి, ఒక మనిషి బతకడానికన్నా స్వేచ్ఛత కల్పించండి మహిళలకు. ఇంత దారుణమైన హత్యను చూసి ఏ అడ్వకేట్ కానీ, ఇప్పుడు పేరెంట్స్ కూడా అరే ఇట్లా అవుతుంది, మీరు అడ్వకేట్ ప్రొఫెషన్ చేయొద్దని చాలామంది డ్రాప్ చేస్తారు. దీనికి కారణం ఎవరండి? 50% రిజర్వేషన్ ఇచ్చినాం, 30% రిజర్వేషన్ ఇచ్చినాం కాదు. ఒక మహిళా న్యాయవాదికి న్యాయం చేయండి. మీరు బార్ కౌన్సిల్ వాళ్ళు అయితే ఎవరైతే గెలుస్తారో ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కింద అదే తీసుకోవాలి. మేము అందరం వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాము పెద్ద ఎత్తున. హైకోర్టు కోసం మేడికి రమ్మంటాడు కోసం ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక 2 నెలల్లో మీరు సాధించాలండి. మీరు అన్ని దగ్గర తిరిగిరు, మాకు ఓటు కావాలి, మాకు ఓటు కావాలి. మహిళలు ఓట్లు లేదే మీరు అందరు ఓట్లలో గెలుస్తుండ్రా అండి? మహిళలకే ఏం రక్షణ లేని ఇంకా ఓటేసి ఏం లాభం, ఏకేం లాభం మేము. అందుకే మహిళలందరూ కట్టుకలిసి అందరు వచ్చి మహిళా ఐక్యత నిరూపించుకోవాలి. మహిళల ఐక్యత. నిన్న ఉదయం యువ మహిళా న్యాయవాది స్వప్న తను చెవలకోటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. షీ వాజ్ వెరీ సిన్సియర్. ఆమె సొంత ఆస్తికి సంబంధించి ఆమె సవతి సోదరుడు పగబట్టి ఆమె పైన 3-4 సార్లు అత్యాయత్నం చేసి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆవిడ పోలీసు వారిని 3-4 సార్లు అప్రోచ్ అయ్యి అన్ని విషయాలు చెప్పినా కూడా పోలీసు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. నిన్న ఉదయం ఆమెను అతి క్రూరంగా కిరాయి గుండాలతో కలిసి తన సోదరుడి హత్య చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇటు విషయంలో పోలీసు వారి ఇన్యాక్షన్ చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతటా న్యాయవాదులందరూ కోర్టులను బహిష్కరించి స్వప్న మృతికి సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే న్యాయవాదుల చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం ఈ సంఘటన ప్రూవ్ చేస్తున్నది. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తొందరగా చర్యలు తీసుకొని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని మేమందరం కోరుతున్నాం.